ఫస్ట్ టెక్స్ట్ బుక్లో గద్ది ఖండ్లో మనం రెండవ లెసన్ బచేంద్రి పాల్ ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర పాఠం గురించి తెలుసుకుందామండి. బచేంద్రి పాల్ 1954 ఇవి 1954లో జన్మించారు. बचेंद्री पाल का जन्म उत्तरांचल के चमोली జిల్లా में बंपा गांव में 24 मई 1954 को हुआ. ఈవిడ 1954 మే 24న ఎక్కడ జన్మించిందండి? ఉత్తరాంచల్లో చమోలి అనేటువంటి జిల్లాలో బంపా అనేటువంటి గ్రామంలో ఈవిడ జన్మించారు. बचेंद्री अपनी माँ हंसादेई नेगी और पिता किशन सिंह पाल की तीसरी संतान है. बचेंद्री पाल హన్సాదేయి నేగి మరియు తండ్రి అయినటువంటి కిషన్ సిన్కి ఈవిడ మూడవ సంతానం. పితా పడాయి కా ఖర్చు ఉఠానే మే అస్మరత. తండ్రి బచేంద్రి పాల్ యొక్క చదువు ఫీజులు కూడా కట్టలేకపోయేవాడు. ఆ చదువు ఖర్చులు కూడా ఆయన చెల్లించలేకపోయేవాడు. అథ बचेंद्री को 8वीं से आगे की पढ़ाई का खर्च सिलाई कढ़ाई करके जुटाना पड़ा. కానీ అందువల్ల బచేంద్రికి 8वीं से आगे की पढ़ाई के लिए 8వ తరగతి తర్వాత తను స్వయంగా సిలాయి కడాయి కరికి అంటే అల్లికలు కుట్టులు వేసుకుని చదువుకోవాల్సి వచ్చింది. తన ఖర్చులు తనే సంపాదించుకోవాల్సి వచ్చింది. 10वीं पास करने के बाद बचेंद्री के प्रिंसिपल ने उनके पिता को उनकी आगे की पढ़ाई के लिए सहमत किया. 10వ తరగతి తర్వాత ప్రిన్సిపాల్ తన తండ్రిని ఒప్పించాడు తర్వాత హయ్యర్ క్లాసెస్ చదవడానికి, ఉన్నత చదువులు చదవడానికి, అంటే 10వ తరగతి తర్వాత చదివేటువంటి చదువులకి తన తండ్రిని ఒప్పించాడు అనమాట. बचेंद्री ने ऐसी विषम परिस्थितियों के बावजूद संस्कृत से MA और फिर BEd की शिक्षा हासिल की. సో ఇటువంటి కఠిన పరిస్థితులు ఇటువంటి విషమ పరిస్థితుల్లో కూడా ఆమె సంస్కృతంలో MA చదివింది. అదేవిధంగా BEd కూడా సాధించింది. BEd కూడా హాసిల్ की అంటే ఆమె చదువుకుంది. लक्ष्य के प्रति इसी समर्पण भाव ने इन्हें एवरेस्ट पर विजय पाने वाली पहली भारतीय पर्वतारोही होने का गौरव दिलाया. లక్ష్యంలో ఇటువంటి సంకల్పమే, ఆ లక్ష్య సాధనలో ఈ విధమైనటువంటి సంకల్పమే ఎవరెస్ట్ ఎక్కి విజయం సాధించినటువంటి తొలి మహిళగా ఆవిడ గౌరవింపబడ్డాది. बचेंद्री को पहाड़ों पर चढ़ने का चाव बचपन से ही था. బచేంద్రికి ఈ కొండలు ఎక్కడం అంటే, ఈ పర్వతాలు ఎక్కడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇక్కడ చావ్ का अर्थ है इच्छा, చావ్ का अर्थ है इच्छा. కొండలు ఎక్కడం అంటే చాలా ఇష్టం. जब इनका बड़ा भाई इन्हें पहाड़ पर चढ़ने से रोकता था और इनसे 4 साल छोटे भाई को पहाड़ पर चढ़ने के लिए उकसाता था. వాళ్ళ అన్నయ్య అంటే పెద్దన్నయ్య ఆమెని పర్వతాలు ఎక్కకుండా అడ్డుకునేవాడు. అదేవిధంగా ఈమె కంటే 6 సంవత్సరాల గల తమ్ముడిని మాత్రం పర్వతాలు ఎక్కమని ప్రేరేపించేవాడు, పర్వతాలు ఎక్కమని ఉసుగొల్పేవాడు. उकसाना का अर्थ है भड़कना. उकसाना का अर्थ क्या है? भड़कना. तब बचेंद्री को बहुत बुरा लगता था. సో ఆవిడకి చాలా బాధ అనిపించేది. वह सोचती थी कि भाई या क्यों नहीं समझता कि जो काम छोटा भाई कर सकता है वह उसकी या बहन भी कर सकती है. అన్నీకి ఎందుకు అర్థం కాదు, తమ్ముడు చేసినప్పుడు చెల్లి ఎందుకు చేయగలదు, నేను ఎందుకు చేయలేననేసి ఎందుకు అర్థం కావట్లేదు అన్నయ్యకి. లోగ్ లడ్కియో కో ఇతనా కోమల్ నాజుక్ క్యూ సమజ్తే హై. ఈ జనాలు అమ్మాయిల్ని ఎందుకు అంత కోమలమైన వారిగా, నాజుకైన వారిగా అనుకుంటారు, అంటే ఏమీ చేయలేని వారిగా అనుకుంటారు. బహర్హాల్ పహాడో పర్ చढ़ने की उनकी इच्छा बचपन में भी पूरी होती रही. అయితే ఎలాగైతేనేమి, బహర్హాల్ అంటే జైసే బి హో, బహరాల్ का अर्थ है जैसे भी हो. ఎలాగైతేనేమి పహాడో పర్ చढ़ने की उनकी इच्छा, ఆ పర్వతాలు ఎక్కేటువంటి ఆవిడ కోరిక, కొండలు ఎక్కేటువంటి ఆవిడ కోరిక చిన్నప్పటి నుంచి నెరవేరడం మొదలైంది. चूँकि इनका परिवार साल के कुछ महीने एक ऊंचाई वाले गांव में बिताता था और कुछ महीने पहाड़ से नीचे तराई में बसे एक और गांव में. అయితే ఈ బచేంద్రి పాల్ యొక్క కుటుంబం ఏంటంటే కొన్ని రోజులు కొండపైన, కొన్ని రోజులు అంటే కొన్ని నెలలు కొండ కింద ఒక గ్రామంలో ఉండాల్సి వచ్చింది. ఎందువల్లంటే కొండపైన వాతావరణం బాగోదు, మంచు అది విపరీతమైన చలిగాలు వీస్తాయి కాబట్టి వీరు కొన్ని రోజులు ఏంటంటే కొన్ని నెలలు కిందన ఉండాల్సి వచ్చేది, కిందన ఒక గ్రామంలో ఉండాల్సి ఉంది, కొన్ని రోజులు కొండ పైన ఉండాల్సి వచ్చింది. దానివల్ల ఏమైందంటే जिस मौसम में परिवार नीचे तराई वाले गांव में आ जाता उन महीनों में स्कूल जाने के लिए बचेंद्री को भी
5-6 मील पहाड़ की चढ़ाई चढ़नी और उतरनी पड़ती है. సో ఎప్పుడైతే వీరు కింద ఉండేవారో, అంటే కొండ కింద ఒక గ్రామంలో ఉండేవారో, అక్కడి నుంచి మరి ఈవిడ బచేంద్రి పాల్ చదువుకోవాలంటే ప్రతిరోజు కూడా ఆ కొండ ఎక్కి దిగాలన్నమాట. ప్రతిరోజు కూడా 5 లేదా 6 మైళ్ళు, అంటే 5-6 మైళ్ళు అంటే సుమారు 7-8 కిలోమీటర్లు కొండ ఎక్కి దిగాల్సి రావాల్సి వచ్చేది. इधर बचेंद्री की पढ़ाई पूरी हुई, उधर इंडियन माउंटेन फाउंडेशन ने एवरेस्ट अभियान पर जाने का साहस रखने वाली महिलाओं की खोज शुरू की. అయితే బచేంద్రికి పడాయి పూరి హుయి, ఇక్కడ ఆవిడ చదువు పూర్తి అయిపోయింది. అక్కడ ఏం జరిగిందంటే ఆ సందర్భంలో ఇండియన్ మౌంటైన్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఎవరెస్ట్ అభియాన్ పర్ జానేకే సాహస్ రఖనే వాली మహిళలకు, ఎవరెస్ట్ ఎక్కేటువంటి సాహసవంతమైన మహిళల్ని వెతకడం ప్రారంభించారు. కోజ్ సురుకి, మహిళల్ని వెతికేటువంటి ప్రారంభించారు. బచేంద్రి ఇస్ అభియాన్ దల్ మే షామిల్ హో గయి. బచేంద్రి ఏం చేసిందంటే ఆ టీంలో ఆవిడ జాయిన్ అయిపోయారు. సో ఇండియన్ మౌంటైన్ ఫౌండేషన్ ఆ టీంలో ఆవిడ జాయిన్ అయిపోయారు. ట్రైనింగ్ కే దౌరాన్ బచేంద్రి 7,500 మీటర్ ఊంచి మాన్ చోటీ పర్ సఫలతాపూర్వక చోరీ. ట్రైనింగ్లో భాగంగా ఆవిడ 7,500 మీటర్లు ఎత్తైనటువంటి మాన్ చోటీ, ఒక మాన్ శిఖరాన్ని చాలా విజయవంతంగా ఎక్కింది. कई महीनों के अभ्यास के बाद आखिर वह दिन आ ही गया जब उन्होंने एवरेस्ट विजय के लिए प्रयाण किया. కొన్ని నెలల ప్రయత్నం చేసిన తర్వాత, కొన్ని నెలల అభ్యాసం తర్వాత ఆ రోజు వచ్చింది. ఆ మంచి రోజు వచ్చింది. ఎవరెస్ట్ విజయ్కి లియే ప్రయాణికి, ఎవరెస్ట్ ఎక్కడానికి, అంటే ఎవరెస్ట్ ఆవిడ అధిరోహించడానికి ప్రయాణం చేసే రోజు వచ్చింది. बचेंद्री ने एवरेस्ट विजय की अपनी रोमांचक पर्वतारोहण यात्रा का संपूर्ण विवरण स्वयं ही कलमबद्ध किया. बचेंद्री ఎవరెస్ట్ ఈ విజయం, అంటే ఎవరెస్ట్ ఎక్కినటువంటి సక్సెస్ఫుల్గా ఎక్కినటువంటి ఎవరెస్ట్ ఏ విధంగా ఎవరెస్ట్ ఎక్కింది అనేది ఆ రోమాంచక్ పర్వతారోహణ, రోమాంచక్ అర్థ హై భయానక్, ఆ భయానిక ఆ పర్వతారోహణం అంటే ఎక్కేటప్పుడు అనేక ఇబ్బందులు పడింది, అనేక కష్టాలు పడింది. ఆ యాత్ర అంతా కూడా సంపూర్ణంగా ఆమె స్వయంగా ఆవిడే రాసుకున్నది. కలంబద్ కియా. ప్రస్తుత అంశ్ ఉసి వివరణ మే సే లియా గయా హై. ప్రస్తుత ఈ యొక్క లెసను అందులో నుంచి తీసుకోబడింది. या लोमहर्षक हंस बचेंद्री के उस अंतिम पड़ाव से शिखर तक पहुंचकर तिरंगा लहराने के फल का ब्यौरा बयान करता है. ఈ లోమహర్షక్ అంటే మన రోమాలు నిక్కబడుచుకుంటాయి కదా. సో అటువంటి సంఘటన ఏదైనా జరిగినప్పుడు మన రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఆ లోమహర్షక్ रेंगटे कड़े होना అని అర్థం. లోమహర్షక్ అర్థకే रेंगटे कड़े होना. సో అటువంటి ఈ యొక్క రోమాంచక అంశము బచేంద్రీకే ఇస్ అంతిమ్ పడావ్, అంటే ఈ యొక్క అంతిమ మజిలీ శిఖర్ తక్ పౌంచ్కర్ తిరంగాకి చివరి శిఖరంపైకి ఎక్కి ఆవిడ మన జాతీయ జెండా జాతీయ జెండా ఎక్కినటువంటి ప్రతి అంశాన్ని డీటెయిల్గా ఆవిడ వర్ణించారు. బ్యోరా బయాన్ కర్తా హై. ब्यौरा का अर्थ है डिटेल्ड. इसे पढ़ते हुए ऐसा लगता है मानो पाठक भी उनके कदम से कदम मिलाता हुआ सभी खतरों को खुद झेलता हुआ एवरेस्ट के शिखर पर जा रहा हो. అయితే ఇది చదువుతున్నప్పుడు ఆవిడ రాసినటువంటి ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరం ఏ విధంగా ఎక్కింది అనేది చదువుతూ ఉన్నప్పుడు ఆ పాఠకులకు ఏ విధంగా అనిపిస్తుందంటే, ఆ చదివేటప్పుడు మనం ఆ పాఠకులు కూడా స్వయంగా ఆవిడ అడుగు వేస్తూ అనేక సమస్యలు అనేక కఠిన పరిస్థితులు ఎదుర్కొంటూ ఎవరెస్ట్ స్వయంగా ఆ పాఠకులు ఎక్కుతున్నట్టు అనిపించేది. సో ఆ విధమైనటువంటి స్టోరీ ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర.